అయ్యో గంజు పెడతానా చూసుకోండి. ఈరోజు శ్రావణం అయిపోయింది, ఒక్క పొద్దులు అయిపోయినాయి, అమాస టు పౌర్ణమి దాకా ఉన్నాం. సండే వచ్చింది కాబట్టి ఇలా మన విలేజ్కి వచ్చినాం, మా ఊరికి వచ్చినాం కాబట్టి ఇలా గోదావరికి వెళ్ళి మంచి లైవ్ చేపలు తీసుకొని వచ్చి చేపల కూర చేస్తున్నాం. ఆయిల్ పోస్తున్నా, 4 పావులు ఆయిల్. చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. 3 కిలోల చేపలు, 3 కిలోల చేపలకు 4 పావులు ఆయిల్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడు కానీ చేపల పులుసులా ఉల్లిగడ్డ బాగా ఫ్రై కావాలి, మంచి ఎర్రగా కాలాలి. అప్పుడే చేపల పులుసు టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇగో చేపల కూర వాసన పసిగట్టి పిల్లి అప్పటి నుంచి మొత్తుకుంటా అంది, నాకు ఎప్పుడు వేస్తారా ఎప్పుడు వేస్తారని. మాకే కాలేదు, నీకు ఎప్పుడు వేస్తాను, నేను వేసిన మాకు ఇప్పుడు ఏదైనా ఉప్పు కారం ఏమైనా తక్కువ పడితే ఇప్పుడు వేసుకోవాలి. ఓకే సూపర్. ఎందుకంటే చేప ముక్కలు వేసినాక ఉప్పు కారం వేయడం వల్ల ఏమైందంటే కలిపితే ముక్క ఇరిగిపోతుంది. ఫస్ట్ తల వేసుకోవాలి. తల ఎందుకంటే పెద్దగా ఉంటుంది కాబట్టి తల వేసుకోవాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. చూడరా ఎట్లా ఉడుకుతుందో. దీన్ని ఏం చేయాలంటే స్మెల్ అదిరిపోయిందిలే. దీన్ని ఏం చేయాలంటే ఇట్లా పట్టుకొని స్పూన్తో కలపద్దు, ఇవి ఇట్లా తిరిగేసుకోవాలి, ఇట్లా తింపాలి. అప్పుడు ముక్క మంచిగా తిరమరాయి. స్పూన్తో కలపడం ద్వారా ఏమవుతుందంటే ముక్క విరిగిపోతుంది. చూడరా మంచి దగడ మీద ఎట్లా తుక్క 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 ఎంత బ్రహ్మాండంగా ఉడుకుతుందో. మంచి ఆయిల్ చూడు ఎంత మంచి మీదకి మొత్తం ఆయిల్ లేలిందా. కొత్తిమీరాకు వేసుకొని దించేసుకుంటే మన పల్లెటూరు స్టైల్లో కట్టెల పొయ్యి మీద వేడి వేడి చేపల పులుసు రెడీ. నేను కొంచెం చల్లారినాక తింటే ఇంకా బాగుంటుంది. చల్లారినాక తినాలి. దించుతున్నా. రైట్. ఎవరైనా కూడా మన బతుకుదేరు కోసం పల్లెలను విడిచిపెట్టి పట్టణాలకు పోయి మన పని కోసం, మన ఉద్యోగరీత్యా ఏదో ఒక దానికోసం వాళ్ళు ప్రొఫెషనల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పండగలప్పుడు, ఏదో ఒక ఫెస్టివల్ అప్పుడు, ఏదో ఒక సందర్భంలో మన విలేజ్కి వచ్చి, మన ఊళ్ళోకి వచ్చి, మన పెద్ద మనుషులు ఒకప్పుడు వెనకట వాళ్ళు ఎలాగ వండుకున్నారో ఒక నేచర్లో, ఒక చెట్లు, ఒక వాతావరణం, ఒక మంచి ఒక తోటలో, ఒక ఫామ్ హౌస్ లాంటి ఇంట్లో కూర్చొని ఒక కట్టెల పొయ్యి మీద మంచి ఒక గోదావరికి వెళ్ళి మంచి చేపను తీసుకొని సెలెక్షన్ చేసుకొని నచ్చిన చేపను తీసుకొని కట్టెల పొయ్యి మీద వండుకోవడం, తినడం, ఇది ఎంతో ఆరోగ్యానికి మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే అది కూడా అట్లేం లేదు, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాం మరి. రైట్.